ప్రైజ్ లార్డ్. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా నేను ఏ ప్రాంతానికి వచ్చినా ఆ ప్రాంతంలో దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమ కలిగినట్లుగా దేవుడు ఆ ప్రాంతమందు మరి రేపటి దినం కొరకు ఏంటి ప్రభా ఏం మాట్లాడాలి అన్న ఉద్దేశంతో, అలాగే ఆ సమయంలో మరి ఆ ప్రాంతంలో ఉండి మీతో దేవుడు ఏ విధమైన మాట్లాడాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి కొరకు ఈ వెనకాల లేకపోతే మనం ఉన్న ప్రాంత సందేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా కొండ మీద ప్రసంగాన్ని ఆయన ఎక్కువ ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే భక్తుడైన దావీదు కూడా తను రాసిన కీర్తన అందరికీ వచ్చిన కీర్తనే. మరి ప్రత్యేకంగా ఈ కీర్తనలో 121వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అక్కడ మొదటి మాటను మనం చదువుకుందాం. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. 2వ వచనం, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. మరి కొండల తట్టునగా మన బంధుమిత్రులు, కుటుంబీకులు అనేక మంది, చాలామంది మన బలమైన వారు అనేక మంది మనకు తెలిసిన వారు ఉండొచ్చు. కానీ వారి తట్టు మనం కనులెత్తినప్పుడు బహుశా మీకు ఏ విధమైన సహాయం లభించకపోవచ్చు. కొన్నిసార్లు మన ఆపద దినంలో మనకు తెలిసిన వారిని అనేక మందిని సహాయం కోరుకుంటాం. వారి మీద బలమైన విశ్వాసాన్ని మనం పెట్టుకుంటుంటాం. బలంగా వారు సహాయం చేయగలరులే, నాకున్న ఈ యొక్క ఆపదను లేకపోతే నాకున్న ఈ యొక్క సమస్యను వారి ద్వారా దాటిపోగలదులే అని నువ్వు అనుకుంటావు. కానీ వారు చాలా బండల వల్లే మరి దృఢంగా ఉంటారు, కానీ ఒకరోజు వాళ్ళు పెగిలింపబడగలరు అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిస్థితులు దేవుడు వారిని ఎప్పుడు కూడా ఒక దగ్గర స్టాండర్డ్గా ఉంటారు అని కాదు. నీకు ఆపద వచ్చినప్పుడు సహాయం కొరకు వారికి నువ్వు ఏదైనా ఫోన్ కాల్ చేసినా లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు వారు ఏ విధమైన మాటలు చెప్తారంటే, నేను నీకు నిన్నే సహాయం చేశాను, లేకపోతే నాకు దగ్గరుంటే ఇస్తాను అన్న మాటల్లో కొన్నిసార్లు మాట్లాడినప్పుడు మనం నిరాశకు గురవుతాం. బహుశా ఒకవేళ ఈ సమయంలో మీరు అటువంటి నిరాశకు గురై ఉన్నారేమో. అటువంటి పరిస్థితులు కలిగిన మనుషులను నమ్మినప్పుడు మనల్ని మోసం చేసేవారు ఈ భూమి మీద అధికంగా ఉన్నారు. కానీ మరి యెహోవా వలనే నాకు సహాయం కలుగుచున్నది, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అనేక కీర్తనకారుడిని దావీదు అంటున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నీవు ప్రార్థించినప్పుడు నీకు కావాల్సిన సహాయము కొండల లాంటి మనుషులతో కాదు, బలహీనమైన ఆవగింజ లాంటి వారితో కూడా దేవుడు నీకు సహాయం చేయగలరు. ఆవగింజంత విశ్వాసం నీకుంటే కొండలను పెగిలించి సముద్రంలో పాడేయగలను అంటున్నాడు. మనిషి ఈరోజు తన ధనాన్ని బట్టి గొప్పవాడు అనుకుంటున్నాడు, తనకున్న ఘనతను బట్టి తనకున్న యోగ్యతను బట్టి గొప్పవాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక్కసారి మనుషులను తలుచుకుంటే తల్లకిందులుగా మార్చగలడు అనే విశ్వాసాన్ని పరిపూర్ణం కలిగి ఉన్నావా, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ కనబడుతున్న దృశ్యాత్మకమైన విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, దేవుడు అనేక సార్లు మనుషులను నేను కూడా అనేక సార్లు చూసినప్పుడు వారి వల్ల మనకి ఏ విధమైన సహాయం లభించదు. పైపెచ్చుగా మన గురించిన అనేక విషయాలు బలహీనతంగా మాట్లాడేవారుగా ఉన్నారు. వారు గొప్పవారని మనం తలుచుకుంటుంటాం, వారేదో సహాయం చేయగలని వారని మనం తలుచుకుంటున్నాం. ఆయన నా కోట, నాకు బలమైన దుర్గముగా ఉన్నాడని కీర్తనకారుడైన దావీదు 91వ కీర్తనలో మరలా అక్కడ ఒక మాట అంటాడు. ఆ మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి మనుషుల కన్నా దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. ఎవరినైతే మనం కాదనుకుంటామో ఒక అన్యజనుడి ద్వారా దేవుడికి సహాయం చేస్తాడు. మరి ఈ దినమందు దేవుడికి సహాయం చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే ఆయన మేలును తప్పకుండా చూస్తావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటల ద్వారా ప్రతినిత్యము మీరు బలపడుతున్నట్లుగా దేవుడు ఈ దినమందు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ విషయంలో మీరు కృంగిపోయి ఉన్నారో, ఏ విషయంలో మీరు దిగులు పడుతూ ఉన్నారో, వాటన్నిటిని బట్టి దేవుడు మనలను ఆయన లేవనెత్తడానికి సమర్థంగా ఉన్నాడు. తృణీకరింపబడిన వారిని ఆయన లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇదిగో ఎన్నిక లేని దాన్ని దేవుడు ఎన్నిక చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవుడు ఆయన ద్వారా ఒక గొప్ప గణనీయమైన సహాయము మీకు లభించును గాక. కొండల లాంటి మనుషుల కంటే సృష్టికర్త అయిన దేవుని మీద మనం అనుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.